అమరావతి చట్టబద్ధతకు లోక్సభలో ఏకగ్రీవమైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ టీవీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వైసీపీ వర్గీయులు వాదన సైతం విన్నాము, అనంతరం కూడా ఏకగ్రీవమైనట్టుగా అర్థమవుతోంది. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సటాస్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కళ ఈరోజు లోక్సభ వేదికగా నెరవేరిందనేది ప్రధానంగా అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 ఏదైతుందో అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభ ఆమోదం తెలియజేసింది. దానిలో భాగంగా ఈరోజు 12:05 లోక్సభలో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి రాజధాని చట్ట సవరణ బిల్లు ఏదైతుందో దానికి సంబంధించిన బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రతిపాదించారు. దాన్ని ప్రతిపాదించిన తర్వాత దానిపై చర్చించేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించిన తర్వాత మొదట ఏపీ కాంగ్రెస్ పిసిసి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చర్చలో భాగంగా కాంగ్రెస్ దీనికి ఆమోదం తెలుపుతున్నట్టు కూడా ఆయన తెలియజేసింది. దాని తర్వాత చర్చను పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దీనిపైన చర్చను ప్రారంభించారు. చర్చ సందర్భంగా భావోద్వేగానికి లోనైన పెమ్మసాని చంద్రశేఖర్ ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి, సీఎం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కు, అలాగే ముఖ్యంగా అమరావతి రైతాంగానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అమరావతి రైతులకు రుణపడి ఉంటామంటూ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. అంటే అమరావతి ప్రజలు ముందుకు వచ్చి అక్కడ ల్యాండ్ పూలింగ్ సమయంలో భూములు వేల సంఖ్యలో భూములు వాళ్ళందరూ అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు మీద నమ్మకంతో వారు భూములు ఇవ్వడం, దాని తర్వాత అమరావతి భూమి పూజ కోసం, రాజధాని భూమి పూజ కోసం 2014లో అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం, ఆ తర్వాత అమరావతి రాజధానిగా అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత, అంటే అసెంబ్లీలో చర్చ సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత ఒప్పుకోవడం, మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనే అంశాన్ని పక్కన పెట్టి 3 రాజధానులుగా దాన్ని తెర మీద తీసుకురావడం, ఆ సందర్భంలో అమరావతి అలాగే రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడినట్టు కూడా ఎన్డీఏ కూటమి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఆరోపణలు చేస్తూ మళ్ళీ తను అధికారులకు వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ప్రతిపాదిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మొదట కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్సభలో ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రతిపాదించిన తర్వాత చర్చకు అనుమతించారు. 2 గంటల పాటు దీనిపై చర్చ జరిగింది. 2 గంటల పాటు చర్చ జరిగిన సందర్భంగా అన్ని పార్టీలు కూడా, దేశంలోని అన్ని పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. కేవలం ఈ వైసీపీ పార్టీ మాత్రం మొదట దీనికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా ఏదైతే ఈ చట్ట సవరణ జరుగుతుందో దానికి మాత్రమే వ్యతిరేకమంటూ కూడా ప్రధానంగా లోక్సభ నుంచి వాకౌట్ చేసి, లోక్సభలో ఉన్న 4 వైసీపీ ఎంపీలు వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత చర్చ సందర్భంగా ఇటు సీఎం రమేష్ కానీ, పురంధేశ్వరి, ఇతర ఎంపీలందరూ కూడా మాట్లాడుతూ అమరావతి కళ సాకారం కావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు ఇటు అమరావతి రాజధాని రైతులకు, ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ కూడా మొత్తం ప్రతి ఒక్కరు, ఇటు తెలుగు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇతర ఎంపీలు ఎవరైతే ఇటు పురంధేశ్వరి, సీఎం రమేష్, కలిసెట్టి అప్పలనాయుడు, బాలశౌరి మాట్లాడిన వారంతా కూడా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎట్టకేలకు అమరావతి రాజధాని పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు లోక్సభలో ఆమోదం లభించింది. రేపు రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వెళ్ళబోతోంది. రేపు రాజ్యసభలో చర్చ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఈరోజు రాత్రి విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి రాజేష్ అక్కడ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఫైనల్లీ ఏపీకి రాజధాని అమరావతి అనేది ఖరారైపోయింది కాబట్టి అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి రాజేష్? అంటే అమరావతి ప్రాంతంలో రైతులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. తుళ్ళూరులో స్వీట్స్ పంచుకుని రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పోరాటానికి ఇప్పుడు న్యాయం జరిగిందంటూ కూడా రైతులు చెప్తూ ఉన్నారు. రాజధానికి కోసం తమ సొంత భూముల్ని ప్రభుత్వానికి ఇస్తే, రాష్ట్రం కోసం భూములు ఇస్తే వైసీపీ హయాంలో కేవలం మూడు రాజధానులంటూ తమ అనేక ఇబ్బందులు పుట్టారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు చట్టబద్ధతకు సంబంధించినటువంటి కీలక అడుగుపడడం, ఈరోజు లోక్సభలో అమరావతి చట్టబద్ధ బిల్లు పాస్ కావడంతో రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అమరావతి స్మృతులకు సంబంధించి 2015లో ఇక్కడ అమరావతికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ రోజుల్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఒకసారి నా పక్కనున్నటువంటి శిలాఫలకం ఇప్పటికీ సజీవ సాక్ష్యం అని చెప్పాలి అమరావతికి. ఎందుకంటే
2015 అక్టోబర్ 22 దసరా పండగ రోజు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఉద్దండరాయనపాలెంలో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి వెళ్లారు. అప్పటి నుంచి కూడా అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అంశం చర్చకు వస్తున్నటువంటి నేపథ్యం. గత 5 ఏళ్ల వైసీపీ ఈ రాజధాని పట్టించుకోకుండా రైతులు అనేక ఇబ్బందులు పెట్టి రాజధాని నిర్మాణ పనులు ఆపేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయి రాజధానికి చట్టబద్ధత వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని, ఈ శిలాఫలకాలని ఒకసారి అమరావతి ప్రజలు, రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతాన్ని రాజధాని కాదంటూ వైసీపీ 3 రాజధానులు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒకసారి ఇదే ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగినటువంటి యజ్ఞాలు, హోమాలు కూడా మనకి సజీవ సాక్ష్యంగా ఇంకా కనబడుతూ ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ తన చేతులతో ఇక్కడే యజ్ఞాలు చేశారు. అమరావతి ఒక చిరస్థాయి రాజధాని ఉండిపోవాలి, ప్రపంచ స్థాయి రాజధానిగా మారాలంటూ ఇక్కడ ఇదే ప్రాంతంలో కూర్చుని ఆయన యజ్ఞాలు, హోమాలు కూడా చేశారు. అలాంటి ప్రాంతాన్ని కాదంటూ 3 రాజధానులు అంటూ జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ రాజధానితో ఆడుకున్నారంటూ రైతులు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం. అమరావతి ఒక శాశ్వత రాజధానిగా ఉంటుంది. గతంలో అమరావతి అంటూ జగన్ చెప్పి మాట తప్పారు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నారని చెప్పి 3 రాజధానులు తెచ్చి జగన్ అమరావతి రైతుల్ని, రాష్ట్ర ప్రజలు మోసం చేశారంటూ అనేక సందర్భాలు రైతులు మాట్లాడుకున్నారు. ఒకసారి అటువైపు చూస్తే ఇదే ప్రాంతంలో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను తీసుకొచ్చినటువంటి మట్టిని కూడా అక్కడ పొందుపరిచినటువంటి నేపథ్యం. దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆ మట్టి సజీవంగా అక్కడే ఉంది. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుంది కాబట్టి ఎవరు దీన్ని కదిలించలేకపోయారంటూ రైతులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చట్టబద్ధత రావడంతో పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జగన్ ఇప్పుడు కూడా మళ్ళీ 3 రాజధానులు అంటూ రైతుల్ని, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరిస్తున్నారంటూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం అమరావతి జేఏసీలో అనేక ఇబ్బందులు పడి అనేక కేసులు పెట్టినటువంటి కమ్మబాడి శిరీష్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఈరోజు అమరావతికి చట్టబద్ధత సంబంధించిన కీలక అడుగుబడింది. లోక్సభలో బిల్లు పాస్ అయింది, రేపు రాజ్యసభకు రాబోతుంది. అమరావతికి చట్టబద్ధత రాబోతుంది, ఏం చెప్తారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిజంగా ఈరోజు అమరావతి రైతుల కన్నీటికి శాశ్వత విముక్తి జరిగినటువంటి రోజు. అమరావతి ప్రాంతానికే ఒక రాజధాని ప్రాంతానికి శాశ్వత విముక్తి, కాలకైల చేతిలో నుండి శాశ్వత విముక్తి జరిగినటువంటి రోజుగా నేనైతే అభివర్ణిస్తానండి. ఎందుకంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు నడి రోడ్డు మీద 1631 రోజుల పాటు, అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు కష్టాలు, కన్నీళ్లు, వీటితోనే కాలం గడిపినటువంటి వైన్యం. కానీ ఈరోజు కనుక చూసుకుంటే ఎవ్వరు కూడా, రేపు ఎవ్వరు వచ్చినా కూడా రాజధానితోనూ రాష్ట్రంతోనూ 3 ముక్కల ఆటలు లాంటివి ఆడకుండా ఇది ఒక చెంపపెట్టు లాంటిది అని ప్రవేశపెట్టినట్టు బిల్లు అనుకోవచ్చు. అలాగే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారో రాజధాని నిర్మాణాల పట్ల కానివ్వండి, అమరావతి రైతులకు ఇచ్చిన మాట పట్ల కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి నిబద్ధత, కమిట్మెంట్, ఈ రోజుకి కూడా అదే బాధ్యతతో ఇక్కడ మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టినటువంటి వైనం. అలాగే ఈరోజు అదే ఆయన యొక్క నిర్విరామ కృషితోనే సెంట్రల్లో కూడాను ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టినటువంటి వైనం. అక్కడ అందరూ కూడా ఏకగ్రీవంగా ముక్త కంఠంతో స్వాగతించినట్టు. దీన్ని బట్టి ఏంటంటే అంతిమ విజయం ధర్మానిదే, అంతిమ విజయం న్యాయానిదే. ఎంతమంది కాలకేయులు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు. ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాము. రేపు కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను రాష్ట్ర ప్రజలు హర్షించారు. ఇప్పటికే 11 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు. రేపటి రోజున రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేడం, జగన్ ఇంతకుముందు ప్రెస్ మీట్లో ఒక మావిగన్, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక మావిగన్ అనే ప్లాన్ బిని తీసుకురావాలని చెప్పారు. దాని గురించి ఏం చెప్తారు? మావిగన్ అంటే ఇక్కడ ఈ మాటలో కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆడింది 3, జగన్మోహన్ రెడ్డి చేసేది మోసాలు, మోహన్ రెడ్డి చెప్పేది మాయ మాటలు, మాట తప్పడం, మడమ తిప్పడం. 5వది గన్, మావి గన్ అంటే గన్ లేదా ఆయన బయటికి రాడు. ఎప్పుడైనా సరే ప్రజా మద్దతు ఉన్నటువంటి వ్యక్తికి గన్నుతో పనిలేదు. ఈయన మాటల్లో కూడా మావి గన్ అని పెట్టుకున్నాడు. అంటే మాయదారి జగన్, ఇంకా నీ మాటలు, కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టు, అమరావతికి నీలాంటి కాలకేయుల శాస్త్ర విముక్తి జరుగుతుంది. ఇంకా ఎందుకు కళ్ళబొల్లి కబుర్లు, మాయ మాటలు చెప్పి మోసం చేయాలి? మళ్ళీ రాష్ట్రాన్ని 3 ముక్కలు, ఇక్కడ కూడా 3 ప్రాంతాలు తీసుకొచ్చాడు. యాక్చువల్గా అమరావతి రాజధాని అనేది అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలతో, 29,000 మంది రైతులతో కాదండి, రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉన్నటువంటిది.
రాష్ట్ర రాజధాని అంశం అనేది రాష్ట్ర ప్రజలందరికీ భాగస్వామ్యంతో నిర్మితం అవుతున్నటువంటి ప్రజా రాజధాని ఇది. ఇలాంటి చోట 3 ముక్కలాట గేమ్ ఇప్పుడు కూడా ఇంకొక కొత్త గేమ్ మొదలుపెట్టాడు. ఇంకా ఆయనకు బుద్ధి రాకపోతే ఇంకా ఆయన రాజకీయ సమాధి కట్టడం ఒక్కటే ఉంది ఆయనకి. ఇంకా ఆయన మా ప్రజల ముందు ఉన్నటువంటి మార్గం అంటే అమరావతికి వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ దోపిడీ జరుగుతుంది, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అని జగన్ అంటున్నారు. ఏ విధమైన దోపిడీ అండి? జగన్మోహన్ రెడ్డికి దోపిడీ అనే మాట చాలా ఇష్టమైన మాట. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల పాలనలో జరిగింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమరావతిని చూసుకుందాం. మైనింగ్, ఇక్కడ వేసిన రోడ్లతో సహా తవ్వుకొని తీసుకెళ్ళినటువంటి వైనం దాన్ని దోపిడీ అంటారు, దోచుకోవడం అంటారు. మట్టిని కూడా తవ్వుకున్నటువంటి వైనం. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా ఏది చేయలేదంటే ఆయనకి దాచుకోవడం ఆయన వైనం కాబట్టి ఆయన నోట్ల నుండి దోచుకోవడం అనే మాట మాత్రం వస్తుంది. ఇక్కడ అమరావతిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి, అడుగడుగున అభివృద్ధి మీరు వస్తూ చూస్తున్నారు. ఇప్పుడు నేను ఏదో అమరావతి ప్రాంత మహిళగా చెప్పడం కదా, రాష్ట్ర ప్రజలందరూ కళ్ళతో చూస్తున్నారు అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి. ఇక్కడ ఏమైనా దోపిడీ జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడతారు. అభివృద్ధిని ఇష్టపడక, అభివృద్ధి చేయటం ఇష్టం లేక, అభివృద్ధి చేసే సమర్థత జగన్మోహన్ రెడ్డికి లేక చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేస్తూ ఉంటారు. అమరావతి చట్టబద్ధత బిల్లే ఒక మోసం అని జగన్ అంటున్నారు. అంతేకాదు అమరావతిలో జరుగుతున్నటువంటి రైతుల ఇబ్బందులు, రైతుల కష్టాలు ఇవన్నీ బయటికి రాకోకుండా చేయడానికి ఈ డ్రామా ఆడుతున్నారు ఆయన మాట్లాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అమరావతి మహిళని, రైతుని కూడానయ్యా, పొలవిచ్చిన రైతుని, అన్నిటికీ మించి దళిత మహిళా రైతుని. నేను అమరావతి ప్రాంత వాసిని, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చదివి, ఇక్కడ ఉద్యోగం చేసి, ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే ఉన్నటువంటి దాన్ని. మాకు లేని బాధలు నీకేంటే? నీ హయాంలో కన్నీళ్లే మాకు కూడు, కన్నీళ్లతోనే కాలం గడిచిపోయింది 5 సంవత్సరాలు నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కాస్త కూస్తో కడుపు నిండా అన్నం తింటున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం, ప్రశాంతంగా మనశాంతిగా బ్రతకడానికి అమరావతికి చట్టబద్ధత కూడా కల్పించారు. ఇంకేం కావాలయ్యా మాకు కావాల్సింది అమరావతి అభివృద్ధి, అది జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలు మేము అడిగామో అవి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నీకు ఇంకా ప్రాబ్లం ఏంటయ్యా? నువ్వు చేసింది ఏంటో అది చెప్పు. గత 5 సంవత్సరాల్లో మమ్మల్ని జుట్లు పట్టుకొని ఏడవటం, చీరలు లాగించటం, కురు వృద్ధులని కూడా చూడకుండా పంచెలు పట్టుకొని ఊడిపోయేలాగా వెంటబడి ఆయన ఎవరు ఎస్పీ విజయారావు గారు లాఠీ తీసుకొని వెంటబడి కొట్టినటువంటి వైనం, గర్భిణిని బూటకాలతో తన్నించినటువంటి వైనం, దళితుల చేతులకి సంఖ్యలేసి జైలుకు పంపించినటువంటి వైనం, నువ్వు చేసినటువంటి పనులు 1, 2 కాదు. అమ్మవారికి మొక్కుకోవడానికి వెళ్తున్నా కానీ రక్తపాతాలు చూడాల్సినటువంటి పరిస్థితిని నీ హయాంలో చూసాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నామయ్యా, రాష్ట్రం సుభిక్షంగా ఉంది, అమరావతి ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ ఎవరికి ఏ విధమైన సమస్యలు లేవు. నువ్వేదో అపోహల్లో బ్రతకొద్దు, నిన్నేదో ప్రజలు ఇంకా కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు చెబితే హర్షిస్తారని చెప్పి ఏంటి మా వి గన్ అంటే మళ్ళీ 3 తీసుకొచ్చావు. నీకు ఆ 3తోనే సమాధి కట్టే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. కానీ ఎంపీ విదుర్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు, వికేంద్రీకరణే తమ విధానం అంటూ ఢిల్లీలో మాట్లాడినటువంటి నేపథ్యం. అంటే ఒకవేళ భవిష్యత్తులో జగన్ వస్తే మళ్ళీ 3 రాజధానులు తెస్తారనుకుంటున్నారు? అసలు అలాంటి సమస్య ఇంకా ఉండదండి. వాళ్ళకు ఒక చట్టం వాళ్ళకి తెలియకపోతే మేము చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ అమరావతి రాజధాని సామాన్య మహిళలను కూడా అడిగినా కానీ చెప్తారు, 10 సంవత్సరాల పాటు ఉమ్మడి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పి పునర్విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత శాశ్వత రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ఉంటుందని కూడా పెట్టడం జరిగింది. అప్పుడు నెక్స్ట్ అమరావతికి ఏంటనేది అది కూడా నిర్ణయించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్దే. కాబట్టి 10 సంవత్సరాలు అయిపోయినాయి, 2024తో అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధానిగా అక్కడ తీర్మానం చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా తెలుసుకోలేనటువంటి వీళ్ళు రేపో మాపో రాష్ట్రపతి గారి దగ్గరకు వెళ్తుంది. అది కూడా తెలుసుకోలేని వీళ్ళు మా చేతిలో ఉంది రాష్ట్రం, మా అబ్బా సొత్తు, మా జాగీరు, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, రాష్ట్రం ఇష్టం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక్క మాట స్ట్రైట్గా అడుగుతాం జగన్మోహన్ రెడ్డిని లేదా మిథున్ రెడ్డిని, మీరేం చేయగలిగారు 5 సంవత్సరాల్లో? 3 రాజధానులను 3 ముక్కలు ఆటలాడి 3 ప్రాంత ప్రజలను మోసం చేసి 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చు పెడదామని చూశారు. జనాలు చంపపెట్టలాంటి తీర్పిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. మీరేమైనా చేయగలిగారా? అమరావతిని మార్చగలిగారా? కానీ ఒక మాట అంటున్నారు, ఇప్పుడు మీరు ఏదైతే తీర్మానం చేసి చట్టసభల్లో చట్ట సవరణ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ చేశారో అదే విధమైన చట్టాలు అదే విధమైన చట్ట సవరణలు కూడా చేయొచ్చు అనే మాట జగన్ అంటే భవిష్యత్తులో చట్ట సవరణ జరిగే అవకాశం లేదంటారు? చట్ట సవరణ ఇక్కడ ఒక్క చోట చేయటం కాదండి, పునర్విభజన చట్టాన్ని కూడా మార్పు చేసుకొస్తాడా ఈయన చేసుకొస్తాడా? మేమేం లేనిది అడగడం లేదు, లేనిది వాళ్ళేం చేయడం లేదు, ఉన్నదాన్నే చేస్తున్నారు. సమయం అవకాశం
దానికి తగిన సమయం వచ్చింది కాబట్టే ఇప్పుడు చేస్తున్నారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది, ఇప్పుడు శాశ్వత రాజధానిగా తెలంగాణకు ఉంటుంది. కాబట్టి అమరావతికి సెక్షన్ 5 క్లాస్ 2లో అమరావతి క్యాపిటల్, న్యూ క్యాపిటల్ అన్న ప్లేస్లో అమరావతి అని చెప్పి పొందుపరచడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి, ఒక అడ్మినిస్ట్రేటివ్ అజ్ఞానివి, రాజకీయ అజ్ఞానివి కూడా అనుకుంటాయి. ఇంకా చెప్పాలంటే నిజంగా ఈయనకు అవివేకం అజ్ఞానం తప్ప ఇంకేమీ నూరిపోసినట్టు లేదు వాళ్ళమ్మ. ఈయనకు తెలిసిందల్లా విధ్వంసం, అడ్డదారుల్లో దాచుకోవడం ఇవి తప్ప సెక్షన్లు, చట్టాలు ఇవన్నీ ఈయనకేం అవసరం? ఈయనకు తెలిసిందల్లా ఒకవేళ ఏదైనా వస్తే ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలన్న ప్లాన్. ఇప్పుడు చూసుకోండి అమరావతి ఎలాగుంది, అడుగడుగునా కూడా. గతంలో ఇక్కడ నుంచోవాలంటే భయం, విషపురుగులు పాములకు నెలవైనటువంటి ప్రదేశం. మనం వెళ్తున్న ప్రతి ఒక్క రోడ్లో కూడా 60,000 కోట్ల పనులు ఇక్కడ జరుగుతుంటే కళ్ళు ఉన్న కబోదిలాగా అమరావతిలో ఏమీ జరగటం లేదు, అమరావతిలో దోచుకుంటున్నారు. ఇదే ఉద్యోగం ఈయనకి ఇంతకు మించిన మంచి మాటలు ఈయనకు రావు. ఇలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు మర్చిపోతే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇది ఓవరాల్గా ఖచ్చితంగా జగన్ మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు. గతంలో ఏదైతే అదే మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో అది జరగదు. పూర్తిగా చట్టబద్ధత అనేది కేంద్రం నుండి పూర్తి స్థాయి రాష్ట్రపతి ఆమోదం రాబోతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రాజధాని అనేది మారదని ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కానీ జేఏసీ నాయకులందరూ కూడా చెబుతున్నారు. ఒకసారి శిలాఫలకాన్ని మనం మరొకసారి చూస్తే ఆ రోజు తెలుగులో ఉన్నటువంటి శిలాఫలకం ఇది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అక్టోబర్ 22, 2025న 2015 శంకుస్థాపన చేసిన శిలాఫలకం ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఉన్నటువంటి ఏఎస్ఎల్ నరసింహను, సభాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ అతిథులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, శ్రీ ఎస్ఎన్ ఈశ్వర్, సింగపూర్ ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి కె రోసయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఇలా అందరి పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 11 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి ఇవన్నీ కూడా సజీవంగా ఉన్నాయి. కాబట్టి రాజధాని శాశ్వత రాజధానికి ఇది ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ అవి సజీవంగా ఉన్నాయని రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నారు. కాబట్టి అమరావతికి చట్టబద్ధత రాబోతుంది. జగన్ కాదు, ఇంకే ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా అమరావతిని కదల్చే ప్రసక్తి లేదని రైతులందరూ కూడా చెబుతున్నారు. సత్తాజ్. అయితే రాజేష్, ఫర్దర్గా ఇటు వైసీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? వాళ్ళు ఏమన్నా అపీల్స్కి వెళ్ళే అవకాశం ఉందనుకోవాలి, లేకపోతే వాళ్ళు ఎలాంటి యాక్షన్ చూపించే అవకాశం ఉందనుకోవాలి రాజేష్? అంటే ప్రస్తుతానికి వైసీపీ లీగల్కి సంబంధించినటువంటి అంశంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చట్టబద్ధత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి రేపు రాజ్యసభకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గెజిట్ వచ్చిన తర్వాత ఏమైనా లీగల్గా వెళతారా లేదా సైలెంట్గా ఉంటారా అనేది తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇంకా ఎన్నికలకి 3 సంవత్సరాలు ఉంది. రేపు భవిష్యత్తులో జగన్ పాదయాత్ర కూడా చేయబోతున్నారు. ఇంతకుముందు తుళ్ళూరులోను వెలగపూడి రైతులు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంటే జగన్ భవిష్యత్తులో పాదయాత్ర చేసినప్పుడు, రేపొద్దున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు అమరావతితో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద ఎలాంటి స్పష్టత ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధానిగా జగన్ ఒప్పుకుంటారా, లేకపోతే గతంలో ప్రకటించిన 3 రాజధానుల విధానంతోనే మళ్ళీ ఎన్నికలకి వెళ్తారా, పాదయాత్రలు అదే మాట చెబుతారా అంటూ రైతులు కూడా ప్రశ్నించారు. కాబట్టి ఫర్దర్గా దాని మీద వైసీపీ నిర్ణయం ఏంటనేది వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే అమరావతిని ఎక్కడా వ్యతిరేకించట్లేదు. అమరావతిలో ఇక్కడ జరుగుతున్న అవినీతిని వాటిని మేము వ్యతిరేకిస్తున్నామంటూ జగన్ ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడారు. వైసీపీ నేతలు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళు స్టాండ్ అయితే పూర్తి స్థాయిలో వ్యక్తం చేయట్లేదు. గతంలో ఎన్నికల ముందు మాత్రం 3 రాజధానులు చెప్పారు, కానీ ఇప్పుడైతే స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. కానీ భవిష్యత్తులో దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. సర్తాజ్. రాజేష్, ఫర్దర్గా ఇటు టీడీపీకు సంబంధించి అండ్ కూటమి నేతలకు సంబంధించి ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు? అండ్ నెక్స్ట్ అమరావతి డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్లో ఫస్ట్గా ఏం డెవలప్ చేయబోతున్నారు? దానికి సంబంధించి ఎప్పటివరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలి? అంటే అమరావతిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అటు అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు, మంత్రుల బిల్డింగ్లు, జడ్జిల బిల్డింగ్లు, అదేవిధంగా ఐఏఎస్ సంబంధించినటువంటి క్వార్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. కానీ ఇప్పుడు చట్టబద్ధత రావడం ద్వారా కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా పరిశ్రమలు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ధైర్యంగా ఇప్పుడు అమరావతికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చారు, కానీ వాళ్ళలో కొంత డైలమా కనబడుతుంది. ఏంటంటే ఒకవేళ 2029లో ప్రభుత్వం మారితే, రాజధాని మారితే తమ పరిస్థితి ఏంటని కొంత
టెన్షన్ కొంత గందరగోళం వాళ్ళు ఉంది. కానీ ఇప్పుడు ఆ గందరగోళం కానీ ఆ మొత్తం కూడా తొలగిపోయే అవకాశం కనబడుతుంది. పూర్తి స్వేచ్ఛతో ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పరిశ్రమలు పెట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చట్టబద్ధత అనే ఒక అస్త్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకునైనా పెట్టుబడులు పరిశ్రమలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా పెద్ద ఎత్తున పరిశ్రమలు కానీ యూనివర్సిటీలు కానీ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. సర్తాజ్ ఏదేమన్నప్పుడు కూటమి నేతలు మొత్తం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు చేసిన పోరాటానికి దక్కిన ఫలితం అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా పార్లమెంట్ లోక్సభ వేదిక కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకి క్రెడిట్ ఇవ్వాలని కూడా నేతలందరూ చెబుతున్నారు. ఎందుకంటే 5 ఏళ్లు వాళ్ళు పోరాటం చేయకపోతే అసలు 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చిన తర్వాత రైతులు బయటికి రాకపోతే రాజధాని ఖచ్చితంగా తరలిపోయేది. కానీ రైతులు నిలబడి పోరాటం చేసి కోర్టులకు వెళ్ళి న్యాయం అటు తిరుమలకు పాదయాత్ర చేసి అటు విశాఖపట్నం పాదయాత్ర చేసి ప్రజల్లో ఒక చైతన్యం రగిలించడం వల్ల అమరావతి నిలబడిందంటూ నేతలందరూ కూడా చెబుతున్నారు. కాబట్టి క్రెడిట్ అంతా కూడా అమరావతి రైతులకే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఒకవైపున చట్టబద్ధ ద్వారా పరిశ్రమలు పెరుగుతాయి, ఒక న్యాయపరంగా పూర్తి స్థాయిలో చట్టబద్ధ వస్తుంది కాబట్టి ఒక భరోసా కూడా లభించే అవకాశం కనబడుతుంది. ప్రజలు రైతుల్లో కూడా భరోసా కలిగే అవకాశం కనబడుతుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ రాజేష్.